ఒకప్పుడు మన లైఫ్ స్టైల్ వాస్ టోటల్లీ డిఫరెంట్. స్వతంత్రం వచ్చిన కొత్తలో మన దేశంలో 45-50 ఏళ్ళకి మించి బతికేవాళ్ళే కాదు. ఈరోజు మనకు యావరేజ్ 80 ఏళ్ల దాకా చాలామంది బతుకుతున్నారు. ఒకప్పుడు లైఫ్ స్టైల్‌లో ప్రతి వ్యక్తికి గూడా అతను ధనవంతుడైనా, పేదవాడైనా, బీదవాడైనా కంపల్సరీ కొంత నడక కంపల్సరీ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిళ్ళలోనూ పార్టీలు ఉండేవి గాదు. తర్వాత ఎవరింట్లోనూ నీళ్లు ఉండేవి గాదు. దూరాన చెరువునో, నదియో లేదా బావి నుంచో నెత్తి మీద బిందె పెట్టుకొని నీళ్ళు తెచ్చుకునేవాళ్ళు. రిచ్ పీపుల్ గూడా. సో, ఆ స్టైల్ నుంచి మనం ఇప్పుడేంటంటే బద్ధకానికి పరాకాష్ఠకు వెళ్ళిపోతున్నాం. అసలు కూరగాయలు గూడా కొనాల్సిన అవసరం లేదు. మనం సెల్ ఫోన్‌లో ఇలా నొక్కేస్తే వాడు తీసుకొచ్చి ఇంట్లో పెట్టిపోతాడు. బియ్యం కొనక్కర్లేదు, పప్పులు కొనక్కర్లేదు. ఇదివరకెలా అంటే బియ్యం రావాలంటే వడ్లను దంచుకునేవాళ్ళు. ఇన్ని మెషిన్స్ ఉండేవి గాదు. తర్వాత రుబ్బేవాళ్ళు. పాత తెలుగు సినిమాలలో మీరు చూస్తే ఆహ్, రుబ్బుతూ ఎన్టీ రామారావు గారు ఇలా రుబ్బుతూ ఏదో పాట పాడుతుంటాడు. లేచింది మహిళా లోకం, నిద్ర లేచింది అని. ఆ బ్లాక్ అండ్ వైట్ సినిమాలో. సో, ఒక 20, 30 ఇయర్స్ బ్యాక్ కూడా 30, 40 ఇయర్స్ బ్యాక్ కూడా లైఫ్ స్టైల్స్ వర్ హార్డ్. సో, ఇప్పుడు అందరి ఇళ్లలోనూ ఎలక్ట్రిసిటీ ఉంది. అందరి ఇళ్లలోనూ ట్యాప్ ఉంది. అందరి ఇళ్లలోనూ పార్టీకి వెళ్ళే ఫెసిలిటీ ఉంది. అది బెడ్‌రూమ్‌లోనే ఉంటున్నది. ఇలా రకరకాలైనటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ వచ్చేసాయి. మందుల సంగతికొస్తే అలోపతిలో 4 రకాల మందులున్నాయి. దీన్ని సిల్డెనఫిల్. ఈ సిల్డెనఫిల్‌నే రకరకాల కంపెనీలు రకరకాల పేర్లతో అమ్ముతాడు. ఒకడు వయాగ్రా అంటాడు. ఇంకోడు పెనిగ్రా అంటాడు. ఒకడు సుహాగ్రా అంటాడు. తర్వాత టడలాఫిల్ అనే ఇంకో మందుంది. ఈ టడలాఫిల్‌ను ఇంకొకడు మెగాలిస్ అంటాడు. ఒకడు సియాలిస్ అంటాడు. మూడో మందు వార్డనాఫిల్. ఈ వార్డనాఫిల్‌ను వారిమాక్స్ అని ఒకడు అమ్ముతాడు. నాలుగో మందు అవినాఫిల్. ఇంకోడు అవెనిల్ అని ఇంకోడు అమ్ముతాడు. ఇలా రకరకాల పేర్లతో అమ్ముతారు. బట్ ప్రపంచం మొత్తంలో ఈ 4 రకాల మందులే ఉన్నాయి. దీనికి తోడు ఎక్కువ టైం వచ్చేందుకోసమని డపాక్సిటిన్ అనే ఒక రకమైనటువంటి టాబ్లెట్ అవైలబుల్ ఉంది మార్కెట్‌లో. ఈ డపాక్సిటిన్ టాబ్లెట్ వేసుకోవడం వల్ల టైం ఎక్కువ వస్తుంది. ఎందుకు ఇలా అయితోంది అంటే పిల్లల్ని కనడం నంబర్ తగ్గిపోయింది. ఇదివరకు యావరేజ్ 6-10 మంది పిల్లలు ఉండేవారు ప్రతి ఫ్యామిలీలో. ఇప్పుడు ఒకడు లేదా ఇద్దరు. ఆ ఇద్దరు కూడా బాగా తగ్గిపోయింది. ఒకడే. ఆ ఒక్కడికి జ్వరమో, ఇంకేదన్నా వస్తేనో, లేదా వాడు తింటున్నాడో లేదో అనో, అతి ప్రేమ కొద్దో వాడికి అవసరానికి మించి ఫుడ్ పెడుతున్నాం. దీనికి తోడు పెరిగే వయసులో మనం తీసుకెళ్ళి వాడికి నారాయణ, చైతన్య ఇట్లాంటి పేర్లున్నటువంటి కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళు ఏంటి పిల్లల్ని ఆడుకోనియ్యరు. రోజుకు 16-20 గంటలు చదివిస్తారు కదలకుండా. వాళ్ళు జస్ట్ పౌల్ట్రీ కోళ్ళలాగా బయటకొస్తారు. మీరెప్పుడైనా ట్రైన్‌లో ప్రయాణం చేస్తున్నప్పుడు చూడండి దూరంగా లైట్లు వెలుగుతుంటాయి. మన ఇంట్లో మనం 10, 10:30 కాగానే బిల్ ఎక్కువ వస్తుందని అన్ని లైట్లు ఆఫ్ చేసుకుంటాం. మరి అన్ని దూరంగా ట్రైన్ నుంచి మనకు కొన్ని కిలోమీటర్ల దూరం నుంచే వెలుతురు వస్తుంది అంటే చాలా లైట్లు ఉండాలి. తీరా దగ్గరికెళ్ళినప్పుడు చూస్తే అది ఒక పౌల్ట్రీ ఫార్మ్ ఉంటుంది. మరి పౌల్ట్రీ ఫార్మ్ వాడికి ఇన్ని లైట్లు ఎందుకు ఏసి పెట్టుకుంటున్నాడు అంటే, ఆ కోళ్ళు రాత్రంతా వెలుతురు ఉండడం వల్ల తింటూనే ఉంటాయి. సో, ఈ పిల్లల్ని గూడా నేను ఇందాక చెప్పినటువంటి కార్పొరేట్ స్కూల్స్‌లో నిద్రపోకుండా రాత్రిళ్ళు లేట్ నైట్స్ దాకా చదివిస్తుంటారు. కడుపు నిండా తిండి పెడతారు. ఆడుకోనియ్యరు అలసిపోతారని. అలా వాళ్ళు పౌల్ట్రీ కోడిలాగా బయటకొచ్చేస్తారు. పౌల్ట్రీ కోడికి నాటుకోడికి ఉన్నటువంటి శక్తి ఉండదు. నాటుకోడికి ఉన్నటువంటి మజిల్ ఉండదు. సో, ఈ పిల్లలు తర్వాత వాళ్ళు ఇంజినీర్‌లయితారు. వీలైతే అమెరికాకు వెళ్తారు. వీలు కాకపోతే ఇక్కడే సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాయిన్ అయితారు. మార్నింగ్ టు నైట్ లేదా నైట్ అంతాను జాబ్ చేసి తెల్లవారి కాళ్ళీడ్చుకుంటూ ఇంటికొస్తారు. సో, ఇట్లాంటి లైఫ్ స్టైల్స్ అన్నీ ప్రొఫెషన్స్‌లో కేవలం ఇంజినీర్స్‌కనే కాకుండా అందరికీ పెరిగింది. ఒకప్పుడు చాలా రిచ్ పీపుల్ మాత్రమే ఓ టూ వీలర్ వాడేవాళ్ళు. ఇప్పుడు టూ వీలర్ లేని వాళ్ళు ఉండరు. అసలు ఉద్యోగం లేనివాడు కూడా ఓ టూ వీలర్ ఏసుకొని దర్జాగా తిరుగుతాడు. కార్లనేవి ఏదో లక్షాధికారులు, కోటీశ్వరులకు ఉండేది. ఒక్కొక్క టౌన్‌లో అసలు ఒక కార్ గూడా ఉండేది కాదు. ఇప్పుడు మారుతి కార్లు ఎట్లయితే సొసైటీలోకి వచ్చాయో, ఆల్మోస్ట్ మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు గూడా కార్లు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. సో, ఇలా కార్లు, తర్వాత
ఎక్సర్సైజ్ లేకపోవడము, నడక లేకపోవడము, హార్డ్ వర్క్ లేకపోవడము, ఎక్సెస్‌గా తినడము, వీటన్నిటి కారణాల వల్ల శృంగారం అనేది తగ్గిపోతుంది. దీనికి తోడు మన దురదృష్టం ఏమిటి అంటే, మనం పీల్చే గాలిలో కెమికల్స్ ఉంటున్నాయి. మనం తాగే నీళ్ళలో కెమికల్స్ ఉంటాయి. మనం తినే తిండిలో కెమికల్లీ కంటామినేటెడు. మనం పాలు తాగుదాం అనుకుంటే పశువులకు ఆల్రెడీ ఇంజెక్షన్స్ ఇస్తారు. మనం కూరగాయలు కొనుక్కుందాం అంటే కూరగాయలు కూడా ఇంజెక్షన్లు ఇస్తారు. లేదా పెస్టిసైడ్స్ ఆల్రెడీ వాడి ఉంటారు. అరటిపండ్లు కొనుక్కుందామంటే దాన్ని ఏదో కెమికల్‌లో ముంచి తీస్తారట. ఇలా మామిడి పండు తిందామంటే దాని చుట్టూ ఏదో కార్బైడ్ ఏస్తారు. అల్టిమేట్‌గా వి ఆర్ ఈటింగ్ ఓన్లీ కెమికల్స్. సో, ఈ కెమికల్ కన్జంప్షన్ వల్ల కూడా ఇది తగ్గిపోయింది. ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల హార్మోన్స్ ఇంబాలెన్స్. దీనికి తోడు ఎక్సెసివ్ మీరు ఎవ్రీ ఇయర్ చూడండి ఆల్కహాల్ కన్జంప్షన్ ఇన్ ది ఇండియా పర్ స్టేటు పెరుగుతూనే ఉంది. ఏ స్టేట్‌లో కూడా ఆల్కహాల్ తగ్గింది లేదు. ఏదో గుజరాత్ లాంటి స్టేట్‌లలో స్టాటిస్టిక్స్‌కి అప్పటికి కూడా చాటుకు తాగేవాళ్ళు ఉంటారు కానీ, ఓపెన్‌గా కన్జంప్షన్ ఇన్ ద స్టేట్ అనేది తగ్గింది. అంతేగాని ఇన్ జనరల్‌గా అన్ని స్టేట్‌లలోనూ ప్రతి ఏటా గా భగ గవర్నమెంట్‌కి వచ్చే ఆదాయము పెరిగింది. కన్జంప్షన్ పెరిగింది. లీటర్స్ వాళ్ళ టన్నుల కొద్దీ ఆల్కహాల్ పెరిగింది. తర్వాత మనం వాడే ఫుడ్‌లో కూడా జంక్ ఫుడ్స్. చిన్నపిల్లలు ఏడవగానే మనం వాడికి చిప్స్ కొనిస్తాం. సో, ఈ చిప్స్ వీటి వల్ల కొన్ని రకాలైనటువంటి ఫ్యాట్స్ బాడీలో డిపాజిట్ అయ్యి అవి కదలకుండా ఉండిపోతాయి. సో, ఇవన్నీ కూడా కారణాలే. కనుక వాటిని నుంచి బయటపడాలనుకుంటే రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయండి. ఫార్మ్ ఫ్రెష్ వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ తెచ్చుకోండి. ఒకవేళ మాంసాహారులు అయితే ఫ్రెష్‌గా కట్ చేసినటువంటి మాంసం తెచ్చుకోండి. చేపలైనా ఫ్రెష్‌గా ఉన్నయి తెచ్చుకోండి. కోడి మాంసం వాడమ్మింది కాకుండా మీరే లైవ్ కోడిని తెచ్చుకొని, మీరే డ్రెస్సింగ్ చేసుకోండి. మీరే చంపేసుకొని దాన్ని తినండి. అంతేగాని ఈజీగా ఉంటుందనే లైఫ్ స్టైల్ నుంచి బయటికి రండి. మందుల సంగతికొస్తే అలోపతిలో 4 రకాల మందులున్నాయి. దీన్ని సిల్డెనఫిల్. ఈ సిల్డెనఫిల్‌నే రకరకాల కంపెనీలు రకరకాల పేర్లతో అమ్ముతాడు. ఒకడు వయాగ్రా అంటాడు, ఇంకోడు పెనిగ్రా అంటాడు, ఒకడు సుహాగ్రా అంటాడు. తర్వాత టడలాఫిల్ అనే ఇంకో మందుంది. ఈ టడలాఫిల్‌ను ఇంకొకడు మెగాలిస్ అంటాడు, ఒకడు సియాలిస్ అంటాడు. మూడో మందు వార్డనాఫిల్. ఈ వార్డనాఫిల్‌ను వారిమాక్స్ అని ఒకడు అమ్ముతాడు. నాలుగో మందు అవినాఫిల్, ఇంకోడు అవెనిల్ అని ఇంకోడు అమ్ముతాడు. ఇలా రకరకాల పేర్లతో అమ్ముతారు. బట్ ప్రపంచం మొత్తంలో ఈ 4 రకాల మందులే ఉన్నాయి. దీనికి తోడు ఎక్కువ టైం వచ్చేందుకోసమని డపాక్సిటిన్ అనే ఒక రకమైనటువంటి టాబ్లెట్ అవైలబుల్ ఉంది మార్కెట్‌లో. ఈ డపాక్సిటిన్ టాబ్లెట్ వేసుకోవడం వల్ల టైం ఎక్కువ వస్తుంది.